మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన కాలమంతయు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క జూమ్ మీటింగ్లో మనం అందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవాదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినమున మనము మాట్లాడబోతున్న అంశము ఆయన ఆత్మచేత. ఆయన ఆత్మచేత. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 1 నుంచి 9 వచనం వరకు మనం చూస్తే అక్కడ దేవుని నమ్మిన బిడ్డల్ని సౌలు చిత్రహింసలు చేసిన విధానమును, బాధ పెట్టించే విధానమును, ఇంట్లోకి వెళ్ళి విశ్వాసులను ఈడ్చుకుని వచ్చి చెరసాలు వేయటము, వాళ్ళని ఇబ్బందికరంగా చేసే సందర్భాలని మనం చూస్తున్నాం. హత్య చేసిన సందర్భాలు చూస్తూ ఉంటాం. అయితే దమస్కు మార్గంలో ఉన్న శిష్యుల్ని ఆ యొక్క శిష్యుల్ని నాశనం చేయాలని భావంతో ఉన్న సందర్భాలని మనము 9వ అధ్యాయము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత సౌలు అతడు దేవునికి దర్శనము పొందుకున్న తర్వాత, ఆ గొప్ప వెలుగు కలిగిన తర్వాత అతడు 3 దినాలు అన్నపానం లేకుండా ఉంటుండగా దేవుడు అననీయను పంపించి తన కనుదృష్టి కలుగు చేసే విధంగా మనం చూస్తున్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్య భాగంలో మనకి చెప్తున్న మాట ఏమిటంటే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 16వ వచనం. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించునో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. పౌలు గారు సౌలు అనబడిన వ్యక్తికి అతడు దేవుని దర్శనం పొందిన కాడ నుంచి ప్రభుని ఎంత బాధ పెట్టానని గ్రహించి పశ్చాత్తాపముతో ఆ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాడు. ఏమి అన్నం పానం లేకుండా, నీళ్లు ఆహారం లేకుండా అతడు ఉపవాసముతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే అననీయను ప్రవక్త వెళ్ళి ఆ సౌలు కొరకు ప్రార్థన చేశాడో అతడు పరిశుద్ధాత్మము పొందుకున్నట్టుగా తర్వాత లేచి ఆహారం తీసుకుని అతడు ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకుని దేవుని సేవలో ఎంతో విరామము లేకుండా పనిచేశాడు. ఆయన దేవునికి ఆత్మచేత అనేక పరిచర్యలు చేశాడు. మొదటి శతాబ్ద కాలంలో ఆయన పరిచర్య చేస్తూ, అనేక పత్రికలు రాస్తూ, అనేక ప్రయాణాలు చేస్తూ ఆయన సేవను తుదముట్టించే విధంగా నమ్మకంగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనది మిత్రులారా, పౌలు సౌలు జీవితాన్ని పౌలుగా మార్చాడు. సౌలు అనగా పెద్దవాడు. అయితే అతడు చాలా గొప్పవాడు అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని దర్శించాడో అప్పుడు అనుకున్నాడు, నేను గొప్పవాడును కాను, నేను పెద్దవాడును కాను, నేను చిన్నవాడును అంటున్నాడు. అంటే పౌలు అనే వ్యక్తి సౌలుగా మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం.
కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, మనము ఈ దినాన గడిచిన దినాల గురించి మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, మరి పౌలు గారు తిమోతిని ఎంతో దేవుని గురించిన విషయాలను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ అతడికి ముందుకు సాగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 7 వరకు మనం చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 7 దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేసుకొంచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిటికితనము గల ఆత్మ నీయలేదు. మరొకసారి ఆ వాక్య భాగం చదువుకుందాండి. దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితన ఆత్మను ఇవ్వలేదు అన్నది మనం గమనిస్తున్నాం. ఈ యొక్క పౌలు గారి జీవితంలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మార్చున్నట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మొదటగా ఆ అనుభవాన్ని సౌలు జీవితంలో కలుగు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు సంఘాన్ని పాడు చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కోసమును అనేక ప్రయాణాలు మనం చేశాడు. అనేక పత్రికలు రాశాడు. పరిశుద్ధాత్మ శక్తి నింపబడిన వాడై అతడు ఎంతో కార్యాలు చేశాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమని కూడా అర్థం చేసుకున్నాడు. అయితే మనం ఇందాక చూస్తున్న వాక్య భాగంలో దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నది మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలు చేత శిక్షణ కలిగి ఉన్న ఆ యొక్క తిమోతి ప్రోత్సాహంలో, దిద్దుబాటులో, అభివృద్ధి కలిగించే విషయంలో, మరి పత్రికలు చదువుతున్న విషయంలో, లేక ఒక్కోసారి సెరసాల్లో ఉన్నా కూడా పౌలుకి పత్రికలు రాసే విషయంలో సహాయం చేసే విషయంలో, అంతేకాకుండా తన యొక్క దినాలు కొన్ని సందర్భాల్లో కఠినంగా మారిపోయినా కానీ పౌలు దేవుని ఆత్మ చేత ఎంతో బలముగా వాడబడ్డాడని తిమోతి ఆలోచింపజేసే విధంగా, అర్థం చేసుకునే విధంగా తన పరిచర్యను తిమోతికి అప్పగించాడు. అంటే పరుగు పందెములో కాగడ కొట్టుకొని పరిగెత్తుతూ తిమోతికి అప్పగించాడు. ఆ కాగడను తీసుకొని మరి అతను కూడా పరిగెత్తుతూ నీకు నాకు ఆ కాగడను ఇచ్చాడు. కనుక ఆ పరిచర్యను మనము పరిగెత్తించాలి. ఎక్కువగా పరిగెత్తుతూ పరిచర్య చేసేవారుగా ఉండవలసిన బాధ్యత మనకున్నది. పౌలు గారు పరిగెత్తి ముగించాడు. తిమోతిని పరిగెత్తించమంటున్నాడు. ఇదే విషయాన్ని నీకు నాకు కూడా పరిచర్యలో దేవుని ఆత్మ చేత పరిగెత్తుతూ ముందుకు సాగిపోవాలనేదే ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేస్తుంది. పౌలు యేసును గురించి తెలుసుకొని దేవునికి నమ్మకం ఉన్నాడు. అయితే తిమోతిని కూడా నమ్మకముగా ఉండాలని ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ పరిచర్య ఏదో సాధ్యమైపోతుంది అనేది కాదు, కానీ అసాధ్యం అండి. ఇది అది వెలకట్టలేని, అది చేయలేనంతగా కార్యాలు ఈ యొక్క పరిచర్య. ఈ పరిచర్య చేయటము
చాలా మందికి తేలిక అని అనుకోవచ్చు, కానీ ఇది చాలా కష్టతరమైనది. కానీ దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్నప్పుడు ఆ పరిచర్య, దేవుడే తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో మనము ముందుకు సాగినట్లయితే ఆయన పరిచర్య మనకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, బలముగా ఉంటుంది. దేవుని కోసం ఇంకా 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 మనం పరిచర్య చేయాలనే తపన కలిగి ఉంటాం. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత కనుక మరి తిమోతి దగ్గర ఉన్న ఆ యొక్క వెలుగుతున్న కాగడను దేవుడు మనకు కూడా చేతికి అందించాడు. కనుక మనము దేవుని ఆత్మలో ఉండాలి, కానీ పిరికితనం కలిగిన వారుగా ఉండకూడదు. దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను కాదు మనకిచ్చింది, శక్తి కలిగినదిగా మరి ప్రజలింపు చేసే విధంగా ఆ ఆత్మను మనకిచ్చాడు. కాబట్టి పరిగెత్తుతూ దేవుని పరిచర్యలు మనం సాగుదాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పనిచేటుకును నేను మీరు సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తున్నానండి. కనుక ఈ యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తులో కూడా ఉండి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో కూడా ఉండి ఆయన అనేక అద్భుతాలు, అనేకమైన కార్యాలు జరిగించినట్టు కూడా మనము గమనిస్తూ ఉంటాం. బైబిల్ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆత్మచేత నడిపింపబడిన యేసు, లోకాసు వార్త 4:1 చూస్తున్నాం. యేసు పరిశుద్ధాత్మ పురుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మచేత అరణ్యముకు కొనుపోబడెను. కనుక మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఎంతో అవసరమని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. యేసు ప్రభు దేవుడై ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఉన్నాడండి. మనము కూడా దేవునికి లోబడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రకారంగా మనం నడిపించబడే వారిగా మనం కోరుకోవాలి. అరణ్యము అనున్నది లోకానికి సాదృశ్యంగా ఉంది. కనుక మనం ఈ లోకంలో ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ చేత నడిపించబడవలసిన అవసరం ఉన్నదండి. యేసు మానవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉన్నట్టుగా గమనిస్తున్నాం. మార్కు సువార్త 1:12 చూస్తున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. అదే లోక 4:14 చూస్తున్నాము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. మార్కు 1:12 ప్రకారంగా క్రీస్తు అడవి మృగాల మధ్యను ఉన్న సంగతిని మనం గమనిస్తున్నామండి. అంటే నిశ్చయమైన అపాయకరమైన ప్రదేశంలో ఉన్నాడన్నమాట కూడా గమనిస్తున్నా. అయితే ఈ యొక్క యేసుకు మరి పరిశుద్ధాత్మ అవసరత ఉన్నది అనేది ఎందుకు అవసరం ఉన్నదంటే ప్రస్తుతానికి ఆయన మానవుడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. యెషయా గ్రంథము 11:2 ప్రకారంగా యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథము 11:2 చూస్తున్నాం. ఈ యొక్క వాక్య ప్రవచనమును యేసుక్రీస్తు పట్ల నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివి యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని కుమారుడు మానవుడుగా వచ్చినప్పుడు దేవుని సేవకులందరికీ ఇప్పట్లో జరిగిన రీతిగా, దైవాత్మ అభిషేకం జరిగిన రీతిగా ఆ సమయంలో కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం.
ఈనాటి కలశంలో విశ్వాసులకి కొద్ది గొప్ప పరిశుద్ధాత్మ అనుభవం కలుగుతుంది. కానీ ఆనాటి కలశంలో యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా అక్కడ దయచేయబడినట్టుగా చూస్తున్నాం. కొలత లేని ఆత్మను అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ మన ఆలోచన విధానాన్ని సరిచేస్తాడు. కనుక మనము ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా దేవునికి ఆత్మచేత మనం నడిపించబడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. లోక సువార్త 4:1 ప్రకారంగా కొనుపోబడిను, యేసు అరణ్యమునకు కొనుపోబడిను. కొనుపోబడిను అన్న పదాన్ని గ్రీకు పదంలో చూస్తే తరిమినట్లుగా మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ అరణ్యముకు నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ అరణ్యముకు బయటకు నడిపించాడు అంటే ఆత్మ యేసుని విడిచిపెట్టలేదు. శరీరము బలహీనమైనప్పుడు కూడా, ఆయన ఉపవాస దినములు ఉన్నప్పుడు కూడా, అపవాదిని ఎదించేటప్పుడు కూడా యేసుపై పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు అరణ్యములో శోధించబడ్డా అయినా గాని దేవుని ఆత్మ యేసు యందు ఉన్నది. ఆత్మ దేవుని సహాయముతో శోధనలన్నిటినీ ఎదిరించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు మాదిరిగా జయిస్తే మనం కూడా ఆత్మ బలం కలిగిన వారుగా ఉంటాం. ఆత్మ ద్వారా బలపరచబడిన వారుగా ఉంటాం. ఆత్మ చేత నడిపించబడిన వారుగా ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ఇదేనా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన ఆత్మ చేత పౌలు గారు నడిపించబడ్డాడు. ఆ ఆత్మ చేతనే ఇక్కడ తిమోతిని ప్రజ్వలింప చేయాలి అంటున్నాడు. దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన గాని పిరికి తన ఆత్మను ఇవ్వలేదు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆత్మ చేత ముందుకు సాగిపోదాం. యేసుక్రీస్తు కూడా దేవుని ఆత్మ చేత అనేకమైన కార్యాలు మనం జరిగించాడు. అది మరి యేసు జన్మ వృత్తాంతంలోనే దేవుని ఆ పరిశుద్ధాత్మ కార్యం మనం చూస్తున్నాం. యేసు బాప్తిసములో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం చూస్తున్నాం. యేసు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాడు. యోహాను సువార్త 6:27 ప్రకారం మనం చూస్తున్నాం. యేసు సువార్త ప్రకటన విషయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించబడినట్టుగా మనం చూస్తున్నాం. లోక సువార్త 4:18-19. యేసు పరిశుద్ధాత్మ చేత అద్భుతములు స్వస్థతలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12:28. యేసు పరిశుద్ధాత్మలు దుఃఖించెను. యోహాను సువార్త 11:33 చూస్తున్నట్లయితే ఆత్మలు మూలుగుచు అన్న పదాన్ని మనం చూస్తున్నాం. యేసు పరిశుద్ధాత్మలో ఆనందించెను. యేసు పరిశుద్ధాత్మ చేత తాను సిలువ మరణముకు అప్పగించుకున్నాడు. యేసు పరిశుద్ధాత్మలో ఆనందించెను. లోక సువార్త 10:21 శిష్యులకి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, అద్భుతాలు చేయనప్పుడు అక్కడ వారు చేసే విధానం చెప్పినప్పుడు ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మను బహుగా ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు పరిశుద్ధాత్మ చేత తాను సిలువ మరణముకు అప్పగించుకున్నాడు. యేసు పరిశుద్ధాత్మ చేత మృతుల నుండి లేపబడినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారే ఆయన పరిచర్య చేస్తూ పరిశుద్ధాత్మలో ముందుకు సాగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనకు కూడా ఇది ఎంతో అవసరం. ఈ లోకములో ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ నడిపింపు మనకెంతో అవసరము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనుభవంతో పరిచర్య చేస్తూ తిమోతి వల్లి ప్రజ్వలింపు చేసేవారుగా పౌలుకి దగ్గర ఉన్న ఆ యొక్క వెలుగుచున్న కాగడను తిమోతికి అప్పగించాడు. ఆ తిమోతి మనకు కూడా హెచ్చరిక చేస్తుంది. ఆ కాగడ పట్టుకొని, పరిచర్యని కాగడ పట్టుకొని ముందుకు సాగిపో. విశ్వాసులైన దేవుని సేవకులైన ఆయన యందు నమ్మికుంచిన ప్రతి ఒక్కరూ బాధ్యత ఉన్నదని గుర్తించి మనము ఆయన్ను సువార్తలు ఆత్మచేత
ముందుకు నడిపించబడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన వెనుకలు దేవుడు దీవించును గాక. ఆమేన్.